హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. చిన్నపిల్లలు అడిగిన వెంటనే స్నాక్స్ ఈజీగా ఎలా చేయాలి అని చెప్పి ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను. నేను 2 కప్స్ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత కారము, అలాగే కొంచెం వామ్ యాడ్ చేస్తున్నాను. మీరు వీటి ప్లేసుల్లో కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ అయినా కానీ లేకపోతే ఎండుమిరకాయల పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. వామ్ అయితే హెల్త్కి చాలా మంచిది, అందుకని చెప్పి వామ్ యాడ్ చేశాను. నెక్స్ట్ అట్లాగే కాచిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కప్పు తీసుకున్నాను. మీరు మీకు కావాల్సిన తీసుకోండి. దీని ప్లేస్లో వెన్నపూస అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీరు కావాలనుకుంటే ఇంకా డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను, మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ. ఎందుకంటే ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత నూనె యాడ్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న నూనె ఉంది కదా, వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇట్లా చేయటం వల్ల మనం చేసిన స్నాక్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. కాబట్టి నేనైతే ఒకసారి వేడిగా ఉందని చెప్పి స్పూన్తో కలుపుతున్నాను. తర్వాత స్పూన్తో కలిపిన తర్వాత నార్మల్గా మనం చేత్తో బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా అయితే బాగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే స్నాక్ కరకరలాడితే క్రిస్పీగా అయితే వస్తుంది. ఎప్పుడైనా పిల్లలు ఇంటికి వచ్చి నాకు స్నాక్స్ తినాలనిపిస్తుంది, ఏమైనా వేడిగా ఈజీగా చేయి మమ్మీ అన్నప్పుడు మనం చాలా సింపుల్గా ఈ ఐటెం చేసామంటే మాత్రం టేస్ట్ అయితే డిఫరెంట్గా, వాళ్ళు తినే రెగ్యులర్ ఐటెంలా కాకుండా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అట్లాగే కింద డిస్క్రిప్షన్లో పిల్లలకి హెల్తీగా ఎలా పెట్టాలి అని చెప్పి రెసిపీస్ అయితే ప్రోటీన్ పౌడరు, హెల్తీగా లడ్డు, ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీకు నచ్చితే ఒక్కసారి ఓపెన్ చేసి చూసేయండి, చాలా యూస్ఫుల్ అవుతాయి కిడ్స్కి అయితే మాత్రం. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదా, దీన్ని వాటర్ యాడ్ చేసుకుంటా చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. మీరు ఇంకా కావాలనుకుంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలకి మైదా పిండి పెడతాం, అంత మంచిది కాదు అని చెప్పి నేనైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ బియ్యం పిండి యాడ్ చేశాను కదా, బియ్యం పిండి ప్లేస్లో మీరు రవ్వ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఇట్లా అంటారు కదా, అది యాడ్ చేసుకోండి. మీరు ఇష్టమైనది ఏదైనా యాడ్ చేసుకున్నా కానీ చాలా క్రంచీగా అయితే వస్తాయి. నేనైతే వాటి ప్లేస్లో బియ్యం పిండి అయితే యూజ్ చేస్తున్నాను. కాబట్టి మనం తీసుకున్న ఐటమ్కి ఏమేమి మీ దగ్గర లేకపోతే యాడ్ చేసుకోవచ్చు, నేను అన్నీ చెప్పాను కదా. నెక్స్ట్ అలాగే మీరు కారం ప్లేస్లో పచ్చిమిర్చి కారం అయినా లేకపోతే ఎండుమిర్చిని పేస్ట్ చేసినదైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పైన ఈ చపాతీ పిండి ఆరిపోకుండా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకొని దీన్ని లిడ్ పెట్టుకొని జస్ట్ ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చామనుకోండి బాగుంటుంది. లేదు మేము ఇన్స్టెంట్గా చేసేసుకోవాలి అనుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా వస్తాయి. కానీ మనం నూనె ఉంటుంది కదా, వేడి నూనె యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి వెంటనే. కాబట్టి మీరు కావాలనుకుంటే రెస్ట్ ఇచ్చుకొని కాసేపాకు చేసుకోండి, టైం లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా కావాలనుకుంటే ఇలా అయితే చేయండి. నెక్స్ట్ దీన్ని చపాతీ పిండిలా కలుపుకున్నాం కదా, చిన్నగా రోల్ చేసుకొని చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను నేను. కాబట్టి దీన్ని ఇట్లా రోల్ చేస్తాను. పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారండి ఈ స్నాక్ అయితే మాత్రం. చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాను ఫస్ట్ ఈ ఉండల్ని, ఎందుకంటే అన్నీ ఒకలాగే ఉండాలి అని చెప్పి. అదే మనం హ్యాండ్తో అయితే కొంచెం ఎక్కువగా కొంచెం తక్కువగా వస్తుంది కదా, కాబట్టి నేనైతే అన్నీ సమానంగా ఉండాలని చెప్పి కరెక్ట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని సేమ్ మనము చపాతీని ఎలా రుద్దుకుంటామో అట్లాగే టైట్గా పిండి ఉంటే మాత్రం చపాతీ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. కాబట్టి చూసారు కదా, టైట్గా పిండి కలుపుకున్నాను కాబట్టి నాకు చపాతీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఈ చపాతీని చేసుకున్న తర్వాత మనము ఏదైనా రౌండ్ బౌల్ ఉంటుంది కదా, బౌల్ కానీ ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా గిన్నె కానీ షార్ప్గా ఉంటుంది, చుట్టూ సరౌండింగ్ అంతా షార్ప్గా ఉన్నదైతే తీసుకోవాలండి.
నా దగ్గర ఒక ప్లాస్టిక్ గిన్నె ఉంది. ఆ గిన్నెతో అయితే మాత్రం నేను దీన్ని రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కట్ చేసుకోండి, లేదు నార్మల్గానే కావాలి అనుకుంటే మాత్రం ఇట్లాగే కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఫ్రై చేసుకొని స్నాక్ లాగా తినేసేయచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి నేనైతే ఇట్లా చేశాను. చూడండి, ఇట్లాగా రౌండ్గా ఒక బౌల్ షార్ప్గా ఉన్నది తీసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని దీన్ని ఈ చపాతీని రౌండ్గా ఉన్నదాన్ని మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూడండి, కత్తితో మీరు కత్తి కావాలనుకుంటే యూజ్ చేసుకోండి, లేదంటే స్పూన్ ఉంటుంది కదా, కాబట్టి మధ్యలో ఇట్లాగా 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. ఈ చపాతీని డివైడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి నేనైతే చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను. బాగుంటుంది, ఇట్లా అయితే క్రంచీగా వస్తుంది. కాబట్టి ఇట్లాగా చిన్న చిన్న ఘాట్లతో అయితే డిఫరెంట్గా చేసుకున్నామంటే పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు. అన్నీ నేను తీసుకున్న ప్రతి ఒక్కటి ఇట్లాగే తీసుకున్నాను. ఇది చేయటం ప్రాసెస్ మాకు టైం పట్టిద్ది, మేము ఇంత ప్రాసెస్ చేయలేము అనుకుంటే మాత్రం మనము ఫస్ట్ చపాతీలాగా చేసుకున్నాం కదా, ఆ చపాతీని సన్నగా కట్ చేసేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే చిన్న చిన్న చిప్స్ లాగా వస్తాయి. కట్ చేసేసుకొని తినేసేయచ్చు, బాగుంటుంది ఫ్రై చేసుకొని. నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇట్లాగైతే ట్రై చేశాను. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారండి. ఇట్లాగా మనం తీసుకున్న చపాతీలన్నీ రౌండ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని వీటన్నిటిని ఇట్లాగా కట్ చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. స్నాక్ అయితే చాలా బాగుంటుంది, క్రంచీగా వస్తుంది. పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి స్నాక్ మాత్రం. ఇది చాలా ప్రాసెస్ అవుతుంది కదా, ఈ ప్రాసెస్ అంతా మేము చేయలేము అని అనుకుంటే మాత్రం ఎవరైనా అనుకుంటే నేనైతే దానికి సింపుల్గా ఒక యూస్ఫుల్ అయ్యే టిప్ కూడా చెప్పానంటే ఏంటంటే మనము తీసుకున్న చపాతీలన్నీ ఒకసారే చేసేసుకొని ఒక 4-5 చపాతీలన్నీ కలిపేసి ఇట్లాగా రౌండ్గా కట్ చేసేసుకొని తర్వాత వీటిని ఈ షేప్లో కట్ చేసుకోవచ్చు. అట్లా చేసుకున్నారంటే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మాత్రం ఇట్లా కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒక్కసారి ఓపెన్ చేసి చూసేయండి. మీకు నచ్చితే మాత్రం కిడ్స్కి ఉపయోగపడేవి, అట్లాగే మీషోలో జ్యువెలరీ, అట్లాగే బ్లౌజెస్ రివ్యూ అన్నీ చాలా బాగున్నాయండి, ఒకసారి చూడండి. నేను ఇందాక చెప్పినట్టు ఇట్లాగా 4 చపాతీలు అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకొని రౌండ్గా వచ్చేటట్టు ఇట్లా కట్ చేసుకొని దీని తర్వాత మనం ఇందాక చూపించిన ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామంటే చాలా సింపుల్గా ఎక్కువ క్వాంటిటీ అయితే చేసుకోవచ్చండి. మనము ఎప్పుడు బయట ఫుడ్డే పిల్లలకి పెట్టి వాళ్ళ హెల్త్ పాడు చేయడం కన్నా హెల్తీగా మనం ఇట్లాగా ఇంట్లోనే పిల్లలకి నచ్చేటట్టు స్నాక్ చేసామంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మీరు చపాతీలు చేసి ఇట్లా చెయ్యండి అని చెప్తే చాలామంది పిల్లలు కూడా వాళ్ళు ఒక యాక్టివిటీ లాగా వాళ్ళు చాలా బాగా ఇష్టంగా చేస్తారండి. కాబట్టి నేనైతే అన్నీ ఇట్లాగా సింపుల్గా చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. మీరు చూస్తున్నట్టయితే అన్నీ ఇట్లా వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అన్నీ ఫ్రై చేయటము. 1 by 1 మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని 1 by 1 మొత్తం స్లోగా లో ఫ్లేమ్లో ఫస్ట్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కుక్ అయ్యేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్కి మొత్తము బాగా ఫ్రై అవుతాయండి. క్రంచీనెస్ రావాలి, అప్పుడు వరకు ఫ్రై చేయాలి. మరీ ఓవర్గా రెడ్ వచ్చిందాకా ఫ్రై చేసామంటే మాత్రం దీంట్లో కారపొడి వేసాం కదండి, బాగా తొందరగా బ్లాక్ అయిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీరు 1 by 1 ఫాస్ట్గా చేసుకుంటే కుకింగ్ చాలా బాగా వస్తుంది, ఫ్రై కూడా. కాబట్టి ఒక్కసారి నిదానంగా చేసుకున్నామంటే బాగుంటుంది. చూడండి, నేను అన్ని 1 by 1 వేసేసాను. తర్వాత వీటన్నిటిని తిప్పుకొని కాసేపు ఉంచి ఫ్రై అయిన తర్వాత, ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఇవి ఫస్ట్ వేయంగానే బుడకలు వచ్చినాయి కదా, ఈ బుడకలన్నీ స్లోగా తగ్గిపోతాయండి, అప్పుడు బాగా కుక్ అయినట్టు. చూసారు కదా, కలరు మంచి కలర్ వచ్చింది. ఈ కలర్ రాగానే వెంటనే తీసేసుకొని అన్నీ మనం చేసుకున్నవన్నీ 1 by 1 కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నామంటే మాత్రం బాండీలో అన్నీ విరిగిపోతాయి.
కాబట్టి ఒక 10-15 వరకు వేసేసుకొని పీసెస్ బాగా ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మిగిలినవి వేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదా, నేనైతే అన్నీ స్లోగా వేసుకున్నాను. దీంట్లో ఇట్లా గీతలు గీసాం కదా, అవి కొంచెం హైలైట్గా కనిపిస్తాయి. అక్కడ మనం కట్ చేసిన దగ్గర కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి క్రంచీగా అయితే వస్తుంది. కాబట్టి నేను అన్నీ ఇట్లాగే లో ఫ్లేమ్లో 1 by 1 కాల్చుకొని సపరేట్గా అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో మనము టమాటా కెచప్ కానీ మయోనీస్ కానీ పిల్లలకి ఏది ఇష్టమైతే అది హ్యాపీగా చేసేసుకొని ఇచ్చామంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, నేను ఇట్లా తుంపుతుంటేనే వెంటనే తునిగిపోతున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ పిల్లలైతే బాగా లైక్ చేస్తారు. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అట్లాగే నేను ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తం అన్నీ పొడుము అయిపోయినాయి. ఎప్పుడు చెక్కలు ఇట్లాంటివి మనకి రెసిపీస్ రాకపోతే సింపుల్గా ఇట్లాంటివి ట్రై చేయొచ్చండి. వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.